అనంతపురం జిల్లాలో ఓ కానిస్టేబుల్ రౌడీలా వ్యవహరించాడు. బీర్ బాటిల్తో ఓ మహిళ తల పగలకొట్టాడు. ధర్మవరంలోని సిద్దయ్యగుట్ట కాలనీలో వినాయకుని మండపం తొలగించాలని కోరినందుకు చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్ సుశీల అనే మహిళ తల పగిలేలా కొట్టాడు. దీంతో సుశీల తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. మండపాన్ని తొలగించమన్నందుకే దాడి చేయడమేంటని బాధితురాలి బంధువులు ప్రశ్నిస్తున్నారు. బాధ్యత గల ఉద్యోగి ఇలా ప్రవర్తించడం పద్ధతిగా లేదన్నారు. సదరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. వాళ్ళు ఎక్కువ ఏది చిక్కితే తీసుకుంటున్నారు సార్. నేను ఫస్ట్ అయిపోయింది, సైలెంట్ అయిపోయినా మళ్ళీ సైడ్ నిలబడినాను. అంతా గొడవకు వస్తుంటే 5-6 మంది వాళ్ళ బ్యాగ్స్ అంతా పట్టీలు తీసుకుంటున్నారు, రాళ్ళు తీసుకుంటున్నారు, తింటున్నారు ఇంటి మీదకి పెట్టేస్తుంటే మేమంతా మా అన్నకి చెప్పినాము. సైలెంట్ మా అన్నయ్యకి ఇచ్చినాము. అయినా వాళ్ళు ఎక్కువ ఏది చిక్కితే తీసుకుంటున్నారు సార్. నేను ఫస్ట్ అయిపోయింది, సైలెంట్ అయిపోయినా మళ్ళీ సైడ్ నిలబడినాను. మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, మహిళ అని కూడా చూడకుండా కానిస్టేబుల్ ఈ విధంగా ప్రవర్తించడాన్ని స్థానికంగా ఉన్న వాళ్ళు అలాగే సుశీల బంధువులు ఏం చెప్తున్నారు? తెలంగాణ అనంతపురం జిల్లాలో ఓ కానిస్టేబుల్ అత్యంత కర్కశంగా వ్యవహరించిన తీరు తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒక సాటి మహిళను కూడా చూడకుండా బీర్ బాటిల్ తో తలపై తీవ్ర స్థాయిలో దాడి చేయడం విమర్శలకు దారితీస్తుంది. ఎందుకంటే అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటిదాకా నిందితుడైన కానిస్టేబుల్ చంద్రశేఖర్ సహా మొత్తం నలుగురిని పోలీసు దాడులు చూస్తున్నారు. వారిపైన 374, 509 రెడ్ విత్ 34 ఐపీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో అరెస్ట్ చేసే కూడా అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ధర్మవరం సిద్దయ్యగుట్టలో వినాయక మండపానికి సంబంధించి కట్టెలు, అదేవిధంగా ఇతర సామాగ్రిని వెంటనే తొలగించాలి, రోడ్డును క్లియర్ చేయాలన్న ఒకే ఒక విజ్ఞప్తిని వారు మరో రకంగా అర్థం చేస్తున్నారు. ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, దాడి చేశారని బంధువులు పూర్తి స్థాయిలో మనస్తాపం వ్యక్తం చేశారు. అందుకే బంధువులు, కుటుంబీకులు ఒకటి కోరుతున్నారు, కానిస్టేబుల్ అదేవిధంగా దాడి చేసిన వారందరిపైన పూర్తి స్థాయిలో కఠినంగా వ్యవహరించాలి. కానిస్టేబుల్ ను, ఎందుకంటే క్రమశిక్షణ రహితంగా వ్యవహరించిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న వాతావరణం బంధువుల నుంచి కనిపిస్తూ ఉంది. కనిగిరి. ఓకే శివారెడ్డి. మహిళపై కానిస్టేబుల్ దాడికి సంబంధించి పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ధర్మవరం సిఐ విజయభాస్కర్ గారిని అడిగి తెలుసుకుందాం. భాస్కర్ గారు నమస్తే అండి. ఎవరైతే కానిస్టేబుల్ చంద్రశేఖర్ సుశీల అనే మహిళపై దాడి చేయడం జరిగింది, ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారండి అతనిపై? భాస్కర్ గారు చెప్పండి. కానిస్టేబుల్ చంద్రశేఖర్ పై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారండి? కేసు రిజిస్టర్ చేశామండి. మా కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేశాము. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. అదే విషయం. సో ఎందుకని అంటే పోలీసులు కొంచెం లేట్గా రియాక్ట్ అవుతున్నారు ఈ విషయంలో అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి, మీరేం చెప్తారండి? అదంతా ఏం లేదండి. కేసు రిజిస్టర్ చేసాము. ఇమీడియట్ గా నిన్న మాకు హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, కేసు రిజిస్టర్ చేశాము. ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాము. త్వరలో వారిపైన యాక్షన్ కూడా తీసుకుంటాము. సో ప్రజలకి సంబంధించి ఏదైనా అంటే ఇబ్బందులు కలిగిస్తే తీర్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. ఒక చిన్న కంప్లైంట్ ఒక మహిళ చేస్తే అది తీసుకుని యాక్సెప్ట్ చేసేంత సంయమనం కూడా కానిస్టేబుల్లకి లేకుండా పోతుందా అనే విషయం కూడా చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. అదంతా ఏం లేదండి, అది వాళ్ళ మధ్యన జరిగిన డిస్ప్యూట్. అది దానిపైన కేసు రిజిస్టర్ చేశాము, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం.
సో ఇంకా ఏమైనా అంటే మీ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇలాంటివి పునరావృతం కాకుండా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అండి? తీసుకుంటామండి తప్ప. ఓకే భాస్కర్ గారు, థ్యాంక్ యూ.